నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నిజం మా నైజం. ప్రస్తుతం మనం సిద్దిపేట క్యాంపు కార్యాలయం హరీష్ రావు క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నాము. హరీష్ రావు గారు మనం చూసుకున్నట్లయితే 2 లక్షల రుణమాఫీ, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలని చెప్పేసి రైతులతో సామూహిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాము ఎలా జరుగుతుంది అనేది సమావేశము. అన్న నమస్తే అన్న, చెప్పండి ఎలా జరుగుతుంది అసలు? గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అంతులేని హామీలు ఇచ్చి మరి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన తర్వాత కూడా మరి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తట్టి లేపి మరి ఇచ్చిన మాట ఏమైంది, రైతులకు రుణమాఫీ చేయాలనే ఒక ఉద్దేశంతో మరి ప్రభుత్వాన్ని నిద్ర లేపితే మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్తే దానికి హరీష్ రావు గారు ఒకవేళ నువ్వు 15 తారీఖు వరకు రుణమాఫీ చేసినట్టయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పి అమరవీరుల స్తూపం సాక్షిగా అక్కడ స్పీకర్కి రాజీనామా లెటర్ ఇచ్చి మరీ అమరవీరుల స్తూపం పైన ప్రమాణం చేసి రాజీనామా సమర్పించడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా కాలేదు. మరి గ్రామాలలో చూసుకున్నట్టయితే ఒక 40% మటుకు మాత్రమే రైతులకు రుణమాఫీ జరిగింది. అంటే అందరు రైతులకు కూడా ఏదో ఒక విధమైనటువంటి కొర్రీలు పెట్టి, అంటే రేషన్ కార్డు లేదనో, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఎవరన్నా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉందనో, లేకపోతే ఇంట్లో ఇద్దరికి రుణమాఫీ తీసుకున్నానో, లేకపోతే ఆధార్ కార్డులో పేరు తప్పుపడిందనో, లేకపోతే ఇంకేదో ఒక కారణంగా రుణమాఫీ చేయకపోవడం రైతులలో చాలా ఆందోళనకరంగా ఉంది. గ్రామాలలో రైతులు ఆగమైనటువంటి పరిస్థితి. రైతులు కూడా అన్ని గ్రామాలలో కూడా రోడ్డుపైకి ఎక్కి ధర్నాలు, రాస్తారోకలు కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మంత్రి హరీష్ రావు గారు మరి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు గారు క్యాంపు కార్యాలయంలో మరి రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తే, ఇక్కడ ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు అనే ఒక రౌడీ చీటర్ ఆయన గతంలోనే నగరం నుంచి బహిష్కరించినటువంటి వ్యక్తి ఈరోజు సిద్దిపేటకు వచ్చి క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పి ఏదో ఒక విధంగా ఇక్కడ రైతుల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మేము అప్పటికి కూడా మేము సామరస్యంగా ఉండి రైతుల సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఎటువంటి అనాంచిత కార్యక్రమాలు జరిగినా కానీ మేము ఊరుకునే పరిస్థితి లేదు. దీనికి పూర్తి బాధ్యత పోలీసు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి నాయకుల బాధ్యత వహించాలి. ఏ ఒక్కరికి కూడా హామీ జరిగినా కానీ ఊరుకునే ప్రసక్తి లేదు. మేమందరం కూడా హరీష్ అన్న ఎంబడి ఉంటాం, కేసీఆర్ గారు ఎంబడి ఉంటాం. మరి రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా 6 గ్యారంటీలు కూడా అమలు అయ్యేదాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మేము ఈ ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వం అప్పుడు 2 లక్షల రూపాయలు ఆంక్షలు లేకుండా ఏకకాలంలో చేస్తా అని చెప్పిండు. అందరికి మాటిచ్చిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకున్నారు. సరే, ప్రజలు కూడా చేస్తారు కావచ్చు, చూస్తారు కావచ్చు అని ప్రజలు కూడా నమ్మి వాళ్ళకు ఓట్లు వేసారు. కానీ తీరా గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తాడు, 17,000 కోట్ల మాత్రమే రుణమాఫీ అన్నాడు. ఫస్ట్ 41,000 కోట్లు అన్నాడు, తర్వాత 31,000 కోట్లు అన్నాడు. మళ్ళీ నిన్న మొన్న మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు, మొత్తానికి పూర్తి కాలేదు, ఇంకా సగం మందికి కూడా రాలేదు అని వాళ్ళే చెప్తారు. మరి సిగ్గుండాలి మీ ముఖ్యమంత్రికి. మరి ఎందుకు చెప్తాడు? హరీష్ రావు గారు కూడా రాజీనామా చేస్తాడు. ఎందుకు ఆమె 6 గ్యారెంటీలు అమలు చేయాలి, దాంతో రైతులకు మొత్తం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తేనే ఆమె చేస్తాడు. కానీ కుక్క వచ్చిన నోటు ఎట్లా వాడితే అట్లా తిట్టుడు. అది ఏమైనా నోడే, ఒక ముఖ్యమంత్రి అయినా అద్దుందా పద్దుందా? ఏమైనా చీ అంటారు. ఇప్పుడు నేను ఊళ్ళ పల్లెటూర్లలో హరీష్ రావు ఉండే నేత అయింది, నువ్వేంది? నీకు ఆయన ఖాళీ కోడికి సరిపోవు, ఇష్టం వచ్చినట్టు బూతులు వస్తున్నావు, నీకు ఏమైనా బుద్ధి ఉందా, సిగ్గుందా అని అందరు తిడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకొని ఏకకాలంలో అన్నావు నువ్వు, అయిపోయింది నీది ఒడిచిపోయింది కదా. ఇంకా నువ్వు ఉన్న గ్యారెంటీలు ఏవి అమలు లేవు. తులం బంగారం అన్నావు, అది లేదు. 4,000 పెన్షన్ అన్నావు, అది లేదు. 15,000 రూపాయలు రైతుకి ఇస్తాను చెప్పిన రైతు బంధు ఇంతవరకు దిక్కు లేదు, సక్కి లేదు. అది కాలయాపన వేస్తా ఉన్నారు. కమిటీల పేరు మీద కాలయాపన వేస్తారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకోరి, లేకపోతే రాబోయే రోజులు మేము ఖచ్చితంగా బొంద పెడతాం. ఈ సిద్దిపేట గడ్డ నుంచే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి రైతుల పక్షాల గ్రామ మేము జెండా బాస్తామని తెలియజేస్తున్నాను.